కృష్ణా జిల్లా రాజకీయాల్లో అవనిగడ్డ రాజకీయం అంతా కూడా హాట్గా సాగుతున్నటువంటి పరిస్థితి తరుణాల్లో ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి తదనంతర క్రమంలో అమెరికా మరియు ఇతర దేశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బిజినెస్ మ్యాన్గా వెళ్తూ ప్రయాణం చేస్తున్నటువంటి బొబ్బా గోవర్ధన్ గారు ప్రస్తుతం అవనిగడ్డ రాజకీయాల వైపు కనబడినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అవనిగడ్డ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోవడానికి ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయన చకచక పావులు కూడా కదుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం బొబ్బా గోవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. ప్రస్తుతం ఆయన అడిగి అసలు ఈ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, అవనిగడ్డ నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే గారు. సార్ చెప్పండి, మీరు అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీ ప్రస్థానం ప్రారంభించారు, కానీ ఇప్పుడు మీరు చూస్తే ఒక ప్రముఖ ఇండస్ట్రీస్గా కావచ్చు, అటు ఉత్తర దేశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తమదైన మీదైన సేల్లో వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నాం. సడన్గా అవనిగడ్డ నియోజకవర్గంలో రాజకీయ అరంగేట్రం చేసి రాజకీయవేత్తగా ఎదగాలని ఎందుకు అనిపించింది? అసలు ఇది సడన్గా అంటాం కరెక్ట్ కాదండి. ఇది నేను యుఎస్ వెళ్ళింది 2000 సంవత్సరంలో పై చదువులకు వెళ్ళాము. తర్వాత అక్కడే కొన్నాళ్ళు సాఫ్ట్వేర్ చేసాం. సాఫ్ట్వేర్ జాబ్ చేసిన తర్వాత మన సొంత బిజినెస్లు ఉండాలని చెప్పి ఆటోమేటిక్గా అది ఆ బిజినెస్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత దాన్ని బిజినెస్ని డెవలప్ చేసుకుంటా ఉండగా సో ఇండియాలో కూడా అవకాశాలు వచ్చినాయి. సో నేను 2016 నుంచి ఇండియాలో నేను ఈ కంపెనీస్ వీటి మీద దృష్టి పెట్టి వీటి మీద చేస్తూ ఉన్నాము. సో అయితే 2017 చివరిలో నేను మామూలుగా అవనిగడ్డ రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళం. ఇండియాలో ఉన్నప్పుడు అంతా రెగ్యులర్గానే అవనిగడ్డ వచ్చి ఫ్రెండ్స్తో కలవటం, ఇట్లా నేను చదువుకుందంతా కూడా అవనిగడ్డలోనే. ఇంటర్మీడియట్ అవనిగడ్డ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్లో చదువుకున్నాము. సో చదువుకుని ఆ తర్వాత మళ్ళీ అప్పుడు అనుకోకుండా ఒకరోజు ఫ్రెండ్స్తో పాటు ఎదురుమండి వెళ్ళటం జరిగింది. ఆ ఎదురుమండిలో నేను అక్కడ సిచ్యువేషన్స్ అవన్నీ చూసి అవి కరెక్ట్ చేయాలని చెప్పి వాటి కోసం ట్రై చేసి ఆ సిచ్యువేషన్లో అసలు పొలిటికల్గా సపోర్ట్ లేకపోతే నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఫస్ట్ పొలిటికల్గా సపోర్ట్ లేకపోతే ఏ అభివృద్ధి పని ఏది మనం చేయలేమనేది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సో ఇంకా తర్వాత ఇవన్నీ జరిగేదంతా కూడా తెలుగుదేశానికి కొంచెం ఈక్వల్గా ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం అభిమాని. సో అప్పుడు బుద్ధప్రసాద్ గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయనతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే అప్పటికి ఆయన పదవి కాలం అయిపోయింది. సో తర్వాత కూడా ఇంకా ఆటోమేటిక్గా తెలుగుదేశం అటాచ్మెంట్, అవనిగడ్డ తెలుగుదేశం అటాచ్మెంట్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. 2017-18 నుంచి స్టార్ట్ అయింది. సో ఎర్రమండిలో కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఆ టైంలో గవర్నమెంట్ సహకారంతో చేయడం జరిగింది. తర్వాత 19లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత పార్టీకి కావాల్సిన సపోర్టు ఫైనాన్షియల్గా కానీ, బ్యాక్ ఎండ్గా కానీ, మనుషుల పరంగా కానీ చేస్తూ వచ్చాము. సో చేసి ఇంకా తర్వాత 24లో ఈ సీటు జనసేనకి వెళ్ళటం జరిగింది. బుద్ధప్రసాద్ గారు జనసేనకి వెళ్ళి జనసేనలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను స్పెషల్గా చేసింది ఏం లేదు, పార్టీతో ఉన్న అటాచ్మెంటే అట్లా నడిపిస్తూ ఉంది. సో ఇది ఎట్లా తీసుకెళ్తుంది అనేది ఈరోజు మనం చెప్పలేం కదా. అది యాక్చువల్గా అంటే మనం చూస్తూ ఉన్నాం, రాజకీయ పరంగా కొత్త వ్యక్తి ఒక నియోజకవర్గంలో వచ్చి, అంటే మనం చూస్తే కనుక గతంలో మీకు ఎక్కడా కూడా బ్యాక్గ్రౌండ్ లేదు, రాజకీయ వారసత్వం అనేది ఎమ్మెల్యేలుగా కావచ్చు ఇతర పార్టీల్లో మసిలినటువంటి పరిస్థితి కూడా మీ ఫ్యామిలీకి లేదు. కానీ మీరు రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం, నియోజకవర్గాలకి సంబంధించి కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఈ మధ్యకాలంలో చేస్తూ ఉన్నారు. అసలు ఈ రాజకీయాల్లోకి అవగాహన లేకుండా, అంటే రాజకీయ పరంపర లేకుండా ముందుకు రావడానికి గల కారణాలు నెగ్గగలరా? అది నెగ్గగలవు అని చెప్పి నేను రాలేదండి ఫస్ట్. సో మనం చేసే కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్ళటం. సో రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు. సో ఆటోమేటిక్గా అది ప్రజల చేతిలో ఉంటుంది. ఆ ప్రజలు ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా జరుగుతుంది అది. సో ఇప్పుడు మీరు సడన్గా వచ్చానంటున్నారు. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో అయితే నేను 2017 నుంచి కూడా
నా పేరు అనేది తెలుసు యాక్చువల్గా చాలా అంటే మంది. ఎక్కడ కూడా పబ్లిక్లోకి రాలేదు. పబ్లిక్లో అంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో నేను రాలేదు. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో రాలేదు ఎందుకంటే బుద్ధప్రసాద్ గారు ఆయన ఉండగా అసలు మనం మెయిన్ స్ట్రీమ్లోకి రావటం అనేది జరగదు. ఇప్పుడు కూడా నేను రావాలని రాలేదు. ఆయన పక్క వెళ్ళటం వలన, ఆయన వేరే పార్టీలోకి వెళ్ళటం వలన ఆ అవకాశం అనేది వచ్చి అది బయటికి చూపిస్తుంది, కానీ నా అంతటికి నేను రాలేదు. అది అంటే ముఖ్యంగా మనం చూస్తే కనుక అవనిగడ్డ నియోజకవర్గంలో బీసీ మత్స్యకార కమ్యూనిటీ, అదేవిధంగా కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాస్ట్ ఈక్వెసీలో మీరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇన్ఛార్జి కానీ టికెట్ కానీ ఇచ్చింది ఏనాడికి ఇప్పటివరకు కూడా లేనటువంటి పరిస్థితి. బహుశా మీ అధిష్టానం అంటే టీడీపీ అధిష్టానం కనుక మిమ్మల్ని నమ్మి బాధ్యతలు అప్పచెబితే ఇక్కడ నెగ్గగలరా? ఏ విధంగా ముందుకు పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? అసలు ఇచ్చే అవకాశం ఉందా? ఇచ్చే అవకాశం ఉందంటే అది నా చేతిలో లేదండి. నా చేతిలో లేదు. అది పార్టీ క్యాడరు ప్లస్ అధిష్టానం కలిసి తీసుకునే నిర్ణయం అది. సో ఒకవేళ అది నిర్ణయం కనుక జరిగితే పార్టీని సమన్వయం చేసుకుంటా, పార్టీలో ఏంటంటే ఇప్పుడు ఒక ఊళ్ళో ఉన్నప్పుడు ఒక ఊళ్ళో ఒక గ్రూప్ ఉందా, 2 గ్రూప్స్ ఉందా, మొత్తం మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మెయిన్ క్రైటీరియా ఏంటంటే వీటన్నిటికీ మనం ఆ సమన్వయం చేసుకుంటూ వెళ్ళటం ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే పార్టీకి లాయల్గా ఉండేవాళ్ళు, పార్టీకి ఇప్పుడు సొంత పరిస్థితి కాదు కానీ పార్టీకి లాయల్గా ఉండేవాళ్ళు కావాలి మనకి. వాళ్ళని సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేనైనా సరే పార్టీకి లాయల్. ఇప్పుడు నాకెవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, పార్టీకి సపోర్ట్ చేస్తే చాలు. సో ఆ ట్యాగ్ లైన్తోనే మనం వెళ్తున్నాం, అదే లైన్తోనే. అంటే ఇప్పటివరకు కూడా అవనిగడ్డ నియోజకవర్గంలో చాలామంది పోటీ చేశారు, గెలిచారు, నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వారికంటే విభిన్నంగా అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇప్పుడు దాకా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అవనిగడ్డకి శాసనసభ్యులుగా చేశారు. శ్రీనివాస సత్యనారాయణ గారు కానీ, మండల కృష్ణారావు గారు కానీ, మండల బుద్ధప్రసాద్ గారు కానీ, అమ్మటి బ్రాహ్మణయ్య గారు కానీ, సింహాద్రి రమేష్ గారు కానీ, సో వీళ్ళందరూ చేశారు. సో వాళ్ళందరికీ నేను గొప్పగా చేస్తాను నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే మనం చేసినట్టు ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ కానీ వీటితో మనం ఇన్కేస్ ఏమన్నా డిఫరెంట్గా చేయగలం అంటే డెఫినెట్గా డిఫరెంట్గా చేయగలం. ఒకటి, రైతులకు వచ్చిన ఇప్పుడు నేను ఈ కాన్స్టిట్యున్సీలో కొన్ని ఇష్యూస్ నేను చూశాను యాక్చువల్గా. ఈ కాన్స్టిట్యున్సీలో అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో మెయిన్ ఇష్యూస్ ఒకటి సీ ఫుడ్ ఒకటి, కూరగాయలు ఒకటి, ధాన్యం ఒకటి. ఈ 3 మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ జనాలకి. ధాన్యం అనేది ఈరోజు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మొత్తం అంతా కూడా వాళ్ళు గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది అది. సో వాళ్ళు ధాన్యం తీసుకున్న ఒక 3 గంటల నుంచి 24 గంటల లోపు వాళ్ళకి డబ్బులు అనేది పడిపోతుంది. యాక్చువల్గా డబ్బులు కూడా వాళ్ళ ధాన్యం సేకరణ అంతా కూడా ప్రాపర్గా జరుగుతుంది. ఇంతకుముందు ధాన్యం ప్రభుత్వానికి ఇస్తే ఏ రోజుకి డబ్బులు వస్తాయి ఎవరికి తెలియదు. అది సో అసలు వస్తే రావు కూడా తెలియదు, వచ్చిన తర్వాత అది ఎన్నాళ్ళకి వస్తే కూడా తెలియదు. అదేంటంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఇంకా మిగిలిన 2 ఏంటంటే కూరగాయలు ఒకటి, నెక్స్ట్ సీ ఫుడ్ ఒకటి. కూరగాయలు ఇప్పుడు ధాన్యలాగానే ఈ రెండింటికి కూడా ధాన్యలాగానే ఒక రకమైన సేకరణ విధానాన్ని మనం చేయించగలిగితే దానికి కూడా చాలా ఇబ్బందులు అనేది తీరిపోతాయి. సీ ఫుడ్ ఇప్పుడు రొయ్యలు కానీ అనేది ఉంటే ఒక కోల్డ్ స్టోరేజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఒక కోల్డ్ స్టోరేజ్ అనేది నాగాలాండ్లో కంపల్సరీ కావాల్సిందే. ఎందుకంటే నాగాలాండ్ చుట్టుపక్కల ఊళ్ళలోనే మొత్తం ఈ నాగాలంక, కోడూరు ఈ చుట్టుపక్కల ఊళ్ళలోనే అది కావాలి అది యాక్చువల్గా. అది సో నెక్స్ట్ కూరగాయలు వచ్చేసరికి కూరగాయల సేకరణ, దాన్ని తీసుకెళ్ళి దాన్ని ప్రాపర్ స్టోరేజ్ పెట్టించి, మోపిదేవిలో కానీ ఎక్కడన్నా ప్రాపర్ స్టోరేజ్ పెట్టించి దాన్ని సిటీస్ విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి సిటీస్లో మనం అమ్మించగలిగితే అందరికీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల కిందట ఈ ఇష్యూస్ కూడా వచ్చినాయి. పచ్చిమిరపకాయలు తీసుకెళ్ళి పులిగే డ్రైవ్లో పడేయటం, సో టమాటాలు ఇవన్నీ ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో ఏంటి, రైతుల పంటని మనం ఎంతకాలం మనం స్టోరేజ్ చేయగలిగితే వాళ్ళకంత రేట్ వస్తుంది. అది సో స్టోరేజ్ చేసే అవకాశం లేనప్పుడు సో ఆటోమేటిక్గా ఈ రేట్ అనేది పడిపోతుంది అది యాక్చువల్గా. అది సో అందుకని ముందు ఏంటంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి కావాల్సిన మెయిన్ పర్పస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ రావాలి అది యాక్చువల్గా.
ఇప్పుడు చలపల్లిలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా అలాట్ అయింది, కానీ అదేదో సమ్ కోర్ట్ కేసుల్లో ఉందని నాకున్న సమాచారం అది. సో ఏంటంటే అటువంటివి మనం క్లియర్ చేయగలిగితే రేపు పొద్దున్న బందరపోర్ట్ వస్తుంది. బందరపోర్ట్ వచ్చినప్పుడు అవనిగడ్డకి బాగా మంచి వాల్యూ అనేది వస్తుంది అది యాక్చువల్గా అది. సో ఈ ఇండస్ట్రియల్ ఏరియా అనేది బందరపోర్ట్కి చాలా క్లోజ్గా ఉంటుంది, అది యాక్చువల్గా చాలా దగ్గరగా ఉంటుంది అది. సో అది ఏంటంటే ఇటువంటి అన్ని అవకాశాలను తీసుకుని అవనిగడ్డ ముందు ప్రజల ఆదాయం అనేది మనం పెంచగలిగితే మిగిలినవి ఆటోమేటిక్గా లైన్లో పడిపోతాయి యాక్చువల్గా అది. అది నా ఒపీనియన్ అది. అట్లాగే మనం చూస్తూ ఉన్నాం, గతంలో ఏదైతే టీడీపీ తరపున కొంతమంది మీకులాగానే వచ్చి సేవా కార్యక్రమాల పేరు మీద ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. చేసే క్రమంలో టికెట్లు కూడా వాళ్ళు అధిష్టానం మమ్మల్ని ఇస్తుంది, మమ్మల్ని పోటీ చేయమంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయాణం కూడా కొనసాగించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల టికెట్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం, వాళ్ళు రెబల్గా వేయడం, అక్కడ టీడీపీ మళ్ళా ఓటమి పాలవడం అవనిగడ్డ నియోజకవర్గంలో ఎక్కువగా జరిగినటువంటి పరిస్థితులు గతంలో పూర్వంలో కావచ్చు, ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వంలో కావచ్చు. అలా మీరు ఇప్పుడు మీ పైన చంద్రబాబు నాయుడు నమ్మి అధిష్టానం మీకు బాధ్యతలు ఇస్తే మీరు అలా వెళ్ళరు, మరలా తిరిగి పోటీ చేసి ఏదైతే టీడీపీ టికెట్కి మైనస్ చేయరు అనేది అవకాశం లేదంటారా? అస్సలు ఎట్టి బస్సులో లేదండి. ఎందుకంటే అసలు నేను 100% పార్టీ లైన్, అందుట్లో నా సొంత లైన్, నా సొంత వర్గం అనేది లేదు. పార్టీకి మీరు లాయల్గా ఉంటే మీరు నా వర్గం, పార్టీకి మీరు లాయల్గా లేకపోతే మీరు నా వర్గం కాదు, అంతే. అది ఒక్కటే పార్టీ లైన్ ఈజ్ మై ఫైనల్ లైన్. సో ఇప్పుడు కూడా నేనేం టికెట్ అడగట్లేదు, నేనేం ఇన్ఛార్జ్ అడగట్లేదు. సో ఏంటంటే అధిష్టానం ప్రజలు కలిసి డిసైడ్ చేస్తే ఆ బాధ్యత తీసుకోవాలంటే తీసుకుంటాను, కానీ బట్ నా అంతటికి నేను దానికోసం లాబింగ్ చేయదలుచుకోలేదు, దానికోసం విశ్వ ప్రయత్నాలు అయితే నేను చేయదలుచుకోలేదు. అది అవనిగడ్డ నియోజకవర్గాన్ని మీరు ఎంచుకున్నారు. ఈ అవనిగడ్డ నియోజకవర్గం ఇక్కడ ఒకటి కరెక్ట్ చేస్తాను. అవనిగడ్డ నియోజకవర్గం నేను ఎంచుకోవాలా, అవనిగడ్డలో నేను పుట్టానికి తప్పదు నాకు, అది సొంత ప్రదేశం. సరే, అవనిగడ్డ నియోజకవర్గంలో పుట్టడం వల్ల మీరు ఇక్కడ రాజకీయం అరంగేటం చేస్తున్నారు. అసలు అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల బాధలు మీకేమైనా తెలుసా? అసలు ఐడియా ఉందా? ఎందుకు తెలియదండి, మనం ఇక్కడ పుట్టి పెరిగింది అది ఇక్కడ. అంటే మీరు చూస్తేనేమో ఎప్పుడు అమెరికా, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. కనీసం ఏదో చుట్టం చూపుగా వచ్చి వెళ్ళేవారే తప్ప స్థిర నివాసం ఇక్కడ లేదు మీకు. మిమ్మల్ని ఏ విధంగా నమ్మి ప్రజలు మీ వెంక నడవాలి? అంటే ఇక్కడ ప్రజల యొక్క సాధక బాధకాలు తెలిస్తేనే వాళ్ళు మీతో నడవడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు అసలు మీరు ఇక్కడే ఉండరు కదా, ఉండనప్పుడు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ ఉండదు అనేది 100% కరెక్ట్ కాదండి అది. సో ఇప్పుడు అవనిగడ్డలో ఇంకా సొంత ఇల్లు ఉంది. సో ఇల్లు అయితే అట్లాగే ఉంది. సో వచ్చినప్పుడంతా అక్కడే ఉంటాం. సో ఏంటంటే అది ఒకటి. సో ఇంకోటి ఏంటంటే దానికి ఇంకా ఫర్దర్ కూడా యాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను పుట్టి పెరిగింది కానీ నా పక్కనుండే వాళ్ళు కానీ అవనిగడ్డలోనే ఇంకా ఉన్నారు. సో ఇప్పటికీ నాతో అందరూ టచ్లోనే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇష్యూస్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఆదాయాన్ని పెంచుకోవడం, దాన్ని తీసుకెళ్ళి మార్కెట్ చేసుకోవడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్. సో నేను ఇక్కడుండి అవనిగడ్డలో ఉండేదానికంటే బయటికి వెళ్ళి నాలెడ్జ్ తీసుకుని వచ్చి దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంకొంచెం బెటర్ అవుతుంది కదా యాక్చువల్గా అది. సో అది ఇప్పుడు సమస్యలు అంటే నేను ఇప్పుడు మత్స్యకార గ్రామాల్లో నేను తిరిగాను. అక్కడ ఏమేమి సమస్యలు ఉంటాయి ఏంటి, కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఈ రోజుకి కూడా ప్రాపర్గా మంచినీళ్ళు లేవు. ఉండడానికి అవనిగడ్డ వచ్చేసి కృష్ణా జిల్లాలోనే ఉంది, కానీ ఎక్కడో మారుమూల ప్రాంతంలాగా ఇప్పుడు ఏలుచెట్ల దెబ్బ, ఎదురుమండి ఇటు పక్కన చూసుకుంటే నాచుకుంటే వెళ్ళే రోడ్డు అయితే అది ఇప్పటికీ ఈ రోజుకి అది సాల్వ్ అవ్వలేదు. సాల్వ్ అవ్వడానికి ఏదో రీజన్స్ చెప్తారు, కానీ నా ఒపీనియన్ అయితే ఎవరైనా గట్టిగా పట్టుకుంటే అది సాల్వ్ చేయొచ్చనే ఒపీనియనే ఉంది. సో రకరకాల రాజకీయాలతో ఆ రోడ్డు అట్లాగే ఉండిపోయింది. సో అక్కడి నుంచి మీకు నాచుకుంట నుంచి ఒక ఆటోలో ఎవరన్నా రావాలి అంటే నాగాలంక దాకా రావడానికి మీకు 1.5-2 గంటలు టైం పడుతుంది. సో అది అంత కరెక్ట్ కాదు కదా ఈ రోజులో, ఈ డే అండ్ ఏజ్లో కూడా.
సో ప్లస్ అది రోడ్లు ఒకటే, రోడ్లు కాన్స్టిట్యున్సీలో రోడ్లు, ఇప్పుడు ఆవనగడ్డ కోడు రోడ్ చూసుకున్నా, లేదంటే నాగలం గొల్లమోద రోడ్డు చూసుకున్నా కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే రెండు సైడ్లు, ఒక సైడ్ కాలువ, ఒక సైడ్ డ్రైనేజ్. సో వాటర్ అనేది ఆ రోడ్డు కిందకి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు రోడ్డు వేసినా కానీ సంవత్సరం 2 ఏళ్ళ మించి అది ఉండదు. అది దానికి పర్మనెంట్ సొల్యూషను వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఫిక్స్ చేయాలి యాక్చువల్గా అది. సో ఇంకా అట్లా చూసుకుంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు ఎద్దుమండికి కానీ, ఎడ్లంక కానీ, పులిగడ్డకి కానీ, సో ఇవన్నీ ఏంటంటే ఈ రేవు కొట్టుకుపోతుంది. ఎందుకంటే ఈ ఇసుక ఇష్టం వచ్చినట్టు ఇసుక తవ్వుతున్నారు. ఇసుకతో పోయేటప్పటికి ఏంటంటే ఈ నదీ ప్రవాహం అనేది డైవర్ట్ అవుతూ ఉంది. మనకి ఇసుక అనేది న్యాచురల్గా హెల్ప్ చేయడానికి ఇసుక ఫామ్ అవుతుంది. ఆ ఇసుకతో వేసినప్పుడు ఏంటంటే వాటర్ ఇట్లా వెళ్ళేది ఇట్లా వెళ్తుంది, అది ఊరి మీదకి వస్తుంది. అది ఆ ఊరి మీదకి వచ్చినప్పుడు ఊళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి ఇప్పుడు తయారవుతుంది అది యాక్చువల్గా అది. సో ఇటువంటి కొన్ని అది అధికారులు ఇదైతే కంట్రోల్ చేయాల్సిందే అది. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ కూటమి కావచ్చు, ఏదైతే అభివృద్ధి పదాన్ని వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి భిన్నంగా అభివృద్ధి అనేది మీరు చేయాలి. చాలా ఏదన్నా అవకాశం కనుక వస్తే కనుక వారు చేసేదానికి భిన్నంగా మీరు అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, దానిపైన కూడా మీకు అవగాహన ఉందా? ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇది. ఇదంతా వ్యవసాయం, సీ ఫుడ్, మత్స్య సంపద ప్లస్ డైరీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి, ఇటువంటివన్నీ అవి ఏంటంటే చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ అవన్నీ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న జనాల దగ్గర స్కిల్ లెవెల్ ఏముంది, ఇక్కడ దొరికే సంపద ఏంటి, దాన్ని బట్టి ఇండస్ట్రీస్ వస్తాయి కానీ మనం ఏదో పెట్టాలి అనుకుంటే రాదు అది. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడున్న సంపదని మనం ఎట్లా ట్యూన్ చేయగలం, ఎట్లా దానికి వాల్యూ తీసుకురాగలం అనే దాని మీదే ఇక్కడ డెవలప్మెంట్ డిపెండ్ అవుతుంది అది. అంటే ఇప్పుడు మీకు ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో నడవాల్సినటువంటి పరిస్థితి, కూటమి ప్రభుత్వం కనుక మరలా అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు కొనసాగిన తర్వాత కూడా ఇదే ప్రభుత్వాన్ని 3 పార్టీలు కొనసాగించుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంటే మీ రాజకీయ మనుగడ ఏ విధంగా ఉండబోతా ఉంది? అంటే ప్రస్తుతం ఇక్కడ జనసేన పార్టీకి అవన్నీ టికెట్ ఇవ్వడం జరిగింది. బుద్ధప్రసాద్ గారు గతం నుంచి కూడా సీనియర్ నాయకులుగా ఉన్నారు, ఆయన కంటిన్యూషన్ చేస్తున్నారు. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది? అది ఆ రోజు 29కి ఇంకా 4 ఏళ్ళు ఉందండి టైము. 4 ఏళ్ళ తర్వాత ఏంటనేది ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం? అది ఊహాజనితమైన ప్రశ్న అది యాక్చువల్గా, అది హైపోథెటికల్ క్వశ్చన్. సో ఆ రోజు ఎట్లా ఉంటుంది, ఎవరికి టికెట్ వస్తుంది, టికెట్ వస్తే ఎట్లా, టికెట్ రాకపోతే ఎట్లా, ఇవన్నీ ఏంటంటే హైపోథెటికల్ క్వశ్చన్స్ అవి. ప్రజాక్షేత్రంలో మీరు ప్రయాణం చేసేటప్పుడు వచ్చేటటువంటి ఒడిదుడుకులు చాలా ఘోరంగా ఉంటాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే కనుక కొంత దివిసీమలో కొన్ని చోట్ల అక్కడక్కడ హత్యలు అలాంటి జరిగినటువంటి పరిస్థితి, వాటన్నిటినీ కూడా అధిగమించుకుని ఈ రోజున ప్రశాంత వాతావరణంలో అవనిగడ్డ నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ కొంతమందికి లోపించడం వల్ల జరిగిందని సహజంగా చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి అలా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ పుట్టేటటువంటి ప్రతి పిల్లవాడికి ఎటువంటి అభివృద్ధి ఫలాలను తీసుకురావాలని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఏంటంటే మా హత్యలనే మా చిన్నప్పుడు జరిగినాయి, మా ఇంటి పక్కన కూడా జరిగినాయి, నేను డైరెక్ట్గా చూసినవి కూడా ఉన్నాయి. తర్వాత ఏంటంటే గ్రాడ్యువల్గా అప్పుడు అందరు చదువుకోవడం మొదలుపెట్టారు ఫస్ట్ థింగ్. సో పిల్లలను చదివించడం మొదలుపెట్టారు. సో ఏంటంటే ఒక జనరేషన్ పట్టింది దాని నుంచి బయటికి రావడానికి అనేది, ఒక జనరేషన్ పట్టింది. తర్వాత జనాలు సంపాదన వైపు దృష్టి పెట్టారు. సో ఏంటంటే ఇప్పుడు మీరు నేను కొట్టుకుంటే ఉపయోగం ఏం లేదు, ఇద్దరం కలిసి ఏమన్నా చేస్తే బెటర్ అనేది జనాల్లో కూడా ఆటోమేటిక్గా మార్పు వచ్చింది. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ డిఎస్సి కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా వీటికి ఒక హబ్ లాగా తయారైంది అవనిగడ్డ. సో ఏంటంటే ఇక్కడ స్కూలింగ్ సిస్టమ్ అయితే ఇంకా డెవలప్మెంట్ రావచ్చు, ఇంకా కొన్ని చేయొచ్చు యాక్చువల్గా అది. సో ఇప్పుడు ఇక్కడ జనరల్గా ఏంటంటే స్కూల్ సిస్టమ్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం
థీ ప్రాక్టికల్ కన్నా థియరీ ఎక్కువ ఉంటుంది. అట్లా కానీ కొన్ని ప్రాక్టికల్గా కొన్ని చేయిస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు చిన్నప్పుడు నాది ఒక ఒపీనియన్ అయితే ఉంది. సో 5th క్లాస్ వరకు అయితే కంపల్సరీ తెలుగులో చదివించాలి. అది నేను గట్టిగా చెప్తా 5th వరకు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు అనే పదాన్ని వాడడానికి అది తప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే జనాల ఎమోషన్స్తో ఆడుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి జనాల ఎమోషన్స్తో ఆడుకున్నాడు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనవడు చదవలేదా, వెంకయ్య నాయుడు మనవడు చదవలేదా, ఇటువంటివన్నీ చెప్పి ఒక ఎమోషన్తో ఆడుకున్నాడు, జనాలను డైవర్ట్ చేశాడు. కానీ ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా చూడండి. ఇప్పుడు అనేవాళ్ళు అనొచ్చు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవట్లేదు, తెలుగు మీడియం చదవట్లేదు అని. అక్కడ వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అని కాదు. ఇప్పుడు 5వ తరగతి వరకు ఎట్లా ఉంటుందంటే పిల్లలు స్కూల్లో ఎంత నేర్చుకుంటారో ఇంటి దగ్గర పేరెంట్స్ దగ్గర అంత నేర్చుకుంటారు. ఇక్కడ 50% నేర్చుకుంటే అక్కడ 50% నేర్చుకుంటారు. ఇప్పుడు ఆ పేరెంట్స్కి ఇప్పుడు 2+2 4 అనుకోండి, వాళ్ళకి పేరెంట్స్ కూడా అర్థం అవుద్ది అక్కడ. అదే 2+2 4 అనుకోండి. సో ఆ పిల్లాడికి రెండు తల్లిదండ్రులు చదువుకోకపోతే అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో అదేంటంటే అది ఎవరన్నా షార్ప్ ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ప్రొవైడ్ చేయండి. అంతేగాని సాంతం తెలుగు మీడియం తీసేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఆ పిల్లాడు కనుక అది పికప్ చేయగలిగితే ఇంగ్లీష్ మీడియం చేర్పించవచ్చు. ఇంగ్లీష్ మీడియంకి అగెనిస్ట్ అని ఎవరు చెప్పట్లా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే ఇంగ్లీష్ మీడియం మోడల్ స్కూల్స్ అనేది పెట్టారు యాక్చువల్గా. అది సో ఇదేంటంటే సాంతం తెలుగు మీడియం తీసేస్తాం అనేది కొంతమంది పిల్లలు డ్రాప్అవుట్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అది యాక్చువల్గా అది ముందు వాళ్ళకి కావాల్సింది 2+2 4 అనేది అది తెలవాలి. కానీ 2 అనేది సో వాడి ముందు ఆ పిల్లాడు ఇక్కడ ఏరియా నుంచి బయటికి వెళ్ళి ఎక్కడో ఇతర దేశాలకు వెళ్తేనే ఇంగ్లీష్ రావాలి. ఇప్పుడు నేను తెలుగు మీడియంలో చదువుకున్నా, నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదువుకున్నా. మీ అమ్మగారు టీచర్ కాబట్టి మీరు అలా చదువుకున్నారు. నేను తెలుగు మీడియం. మా మదర్ టీచర్ అయినా కానీ నేను తెలుగు మీడియమే చదువుకున్నా. సో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లకి ఎక్కడ నేను వెళ్ళలేదు. నేను శిశుజీవనంలో చదువుకున్న 10th వరకు. తర్వాత అవనిగడ్డ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ 2 ఏళ్ళు. తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మీడియం. సో అప్పటికేంటంటే పిల్లలకి ఆ టైంకి ఒక వాళ్ళకి ఆ గ్రాస్పింగ్ పవర్ వచ్చేస్తుంది. ఆ గ్రాస్పింగ్ పవర్ వచ్చిన తర్వాత వాళ్ళకి అది పికప్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండదు. అది యాక్చువల్గా ఇది ప్రస్తుతం కూటమి నేతలతోటి అవనిగడ్డ నియోజకవర్గంలో మీ యొక్క రిలేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే కూటమి నేతలు అందరూ కూడా అంటే మీతో రాజకీయ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు సహకరించేటటువంటి అవకాశం ఉందా, లేదా మీ యొక్క రాజకీయ భవిష్యత్తుని సమూలంగా నాశనం చేసేటటువంటి పరిస్థితి ఉందా? ఒకటండి, ఎవరిని నాశనం చేయలేరు, ఎవరిని రూల్ చేయలేరు. అదైతే నేను క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు భవిష్యత్తు అంటారా, భవిష్యత్తు రేపేం జరుగుతుంది వాళ్ళు చెప్పలేము మనం. సో అది సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరు నా మాట వినే అవకాశం ఉందా అనేది చెప్పలేము. అది మనం ఏం చెప్తాం ఈరోజు, అది సమన్వయం చేసుకుంటూ వెళ్ళటానికి ట్రై చేస్తాం. ఇప్పుడు అందరూ అధిష్టానం మాట కొంతమంది వినరు, అట్లా ఉంటుంది, జరుగుద్ది అది. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. దానికి ఒక ప్లాన్ ఉందా మీ దగ్గర? ప్లాన్ ఉంది, అవకాశం ఇచ్చినప్పుడు చెప్తా. అంటే ఇప్పుడు అవకాశం వస్తుందనే కదా మీరు ప్రస్తుతం ప్రయత్నం సాగుతూ ఉన్నారు. అవకాశం త్వరలోనే రావచ్చేమో కదా. వచ్చినప్పుడు ఆలోచిద్దాం అంటే అది వచ్చినప్పుడు డెఫినెట్గా నేను చెప్తాను మీకు. సరే, మనం చూస్తూ ఉన్నాం ఇంకా అవనిగడ్డ నియోజకవర్గంలో ఏదైతే ఈ సామాజిక వర్గ పరంగా చాలా డిఫరెన్స్ యాంగిల్స్ ఉన్నటువంటి పరిస్థితి. అవును, ఇప్పటికీ కూడా కుల ప్రాతిపదికన ఇక్కడ కొన్ని చోట్ల నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ కులాల మధ్య ఉన్నటువంటి ఈ దోబుచ్చులాటని ఏమన్నా అంతమందించేటటువంటి అవకాశం మీ దగ్గర ఉందా? అది అంతమందించడం అనేది అవ్వదండి. ఎవరి కులం వాళ్ళకి ఎక్కువ. కాకపోతే ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. సో నేను కులం అనేది అంత ఇంపార్టెంట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు నేను మీతో ఎట్లా డీల్ చేస్తాను, మీరు నాతో అట్లా డీల్ చేస్తారు. సో కులం అనేది కూడిపెట్టదు, అది ఫస్ట్ థింగ్. సో నేను మిమ్మల్ని మీకు రెస్పెక్ట్ ఇస్తే మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తారు, సింపుల్ థింగ్. అదే నేను ఆ లాజిక్ని నేను నమ్ముతా. అది సో ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీకు మధ్యన ఎటువంటి రిలేషన్ ఉంది? ప్రస్తుతం ఆయన మీకు ఎటువంటి హామీలన్నా ఇవ్వడం జరిగిందా? మిమ్మల్ని ఇక్కడ పనిచేయమనడానికి ఆయన ఏమన్నా
ముందు ప్రోత్సాహం కల్పించారా? చంద్రబాబు నాయుడు గారికి నాకు ఉన్న రిలేషన్ ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కార్యకర్త అంతే. తెలుగుదేశం పార్టీలో ఎవరిని ప్రోత్సహించదండి. మీరు చేయాల్సింది మీరు చేసుకెళ్ళిపోవాలి అంతే. రిజల్ట్ అనేది బాబు గారి చేతిలో ఉంటుంది అంతే. ప్రస్తుతం ఇన్ఛార్జిగా వేరే వారిని ఎవరైనా నియమిస్తే మీరు ఇదే విధంగా కొనసాగి సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తారా, లేకపోతే ఈ ఏదైతే ఇన్ఛార్జ్ వేరే వాళ్ళకి ఇచ్చారు కదా అని చెప్పేసి సేవా కార్యక్రమాలు ఆపేసి మీ వ్యాపారాలు మీరు చూసుకుంటూ పోతారు? మీకు ఇందాకే చెప్పాను, నేను యాక్చువల్గా ఇన్ఛార్జ్ కోసం పనిచేయట్లా. ఇన్ఛార్జ్ కోసం నేను పనిచేయట్లేదు. సో అక్కడ ఏంటంటే మనం పార్టీ కోసం చేస్తున్నాం. పార్టీకి ఎవరు వచ్చినా ఏం వచ్చినా పార్టీ ఇంకోళ్ళని వేసినా కానీ మన కార్యక్రమాలన్నీ మనం ఎట్లాగే ఉంటాయి. సేవా కార్యక్రమాలు కానీ రాజకీయ కార్యక్రమాలు కానీ ఎట్లాగే నడుస్తూ ఉంటాయి. దాంట్లో ఏమీ గ్యాప్ ఉండదు. అది ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారికి మీకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? మంచి చెడు ఏ విధంగా ఉంది? మంచి చెడు ఉంటే మా మధ్యలోనే ఉంటుందండి. సో ఆయన లెవెల్కి, ఆయన నాలెడ్జ్కి రెస్పెక్ట్ ఇస్తాను నేను. సో ఆయన నాలెడ్జ్, ఆయన రాజకీయం వేరు. సో ఏంటంటే ఇప్పుడు చెడు అన్నారు. నేనేమి గొడవ పట్టడానికి మా ఇంటి పక్కనే, వాళ్ళ ఇంటి పక్కనే లేదు మా ఇల్లు. సరిహద్దు తగాదాలు ఉండి ఆయనతో గొడవ పట్టడానికి నాకు గొడవ పడాల్సిన అవసరం కూడా లేదు. సో ఏంటంటే అట్ ద సేమ్ టైం పార్టీ లైన్లో మేము వెళ్తాము. సో దానికి అవసరమైనప్పుడు, ఆయనతో అవసరమైనప్పుడు ఆయనతో డీల్ చేస్తాం అంతే. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి రమేష్ గారితో మీ యొక్క ఎట్లా ఉన్నది మీ రిలేషన్? అలా రమేష్ గారితో నేను ఆయన్ని ఫస్ట్ టైం నేను చూసింది 2019 ఎలక్షన్స్ ముందు. సో ఆయన అనుకోకుండా మా ఇంటికి వచ్చారు. వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు ఇక్కడ? సో నువ్వు వెళ్ళిపో, నాకు గెలిచే అవకాశం ఉంది, దెబ్బల మీద అంతా నేను సెటప్ చేసుకున్నాను, నువ్వు ఎక్కడి నుంచి నువ్వు అమెరికా వెళ్ళిపో అని చెప్పి అది ఏ రకంగా చెప్పారు. వార్నింగ్ ఇచ్చారా? వార్నింగ్ అనుకోవచ్చు, సలహా అనుకోవచ్చు. అది బెదిరించారు. బెదిరించారు నేను అనలే, కానీ సలహా ఇచ్చారు అనుకోండి. సో కాకపోతే ఒకసారి అది కమిట్ అయిన తర్వాత ఇంకా నేను ఐ కంటిన్యూడ్. సో నేను అట్లాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఎక్కడ కూడా బెదిరింపులకు కూడా లొంగలేదు. ఒకసారి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, ఏం చేయలేరు కదా. సో నేను కంటిన్యూ చేశాను. తర్వాత సెకండ్ వార్డ్లో పోలింగ్ బూత్ అప్పుడు కూడా వేరే వాళ్ళ గ్రూప్ నుంచి ఇంకొకళ్ళు వచ్చి నీ అంత చూస్తామని కూడా బెదిరించారు. కానీ ఏం చేశారు, ఏం చేయలేదు కదా. సో అవన్నీ ఏంటంటే ఆ తాటాక్ జప్పుళ్ళకి బెదిరిపోయే అవకాశం అనేది లేదు అది. సో ఇంకా నాకు ఆయనతో పరిచయం అట్లాగే ఉంది. సో తర్వాత మన ఈ మధ్య ఒకరోజు మ్యారేజ్లో కనిపించారు. సో మా ఆయనతో బ్యాడ్ రిలేషన్ అయితే లేదు, అట్లానే గుడ్ రిలేషన్ లేదు. ఒక రిలేషన్ అయితే ఉంది, జస్ట్ అంతవరకే ఉంది, అంతవరకే. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలను సమకాలీకంగా ముందుకు తీసుకెళ్తూ అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? సందేశం అంటే ముందు ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ ఆదాయాలు పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయం కన్నా కూడా ఇక్కడ ఏంటంటే ఎవరికాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. దానికి ఏంటంటే కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్, ఇప్పుడు అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు మీరు అన్నారు, ఒకప్పుడు హత్యలు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఎందుకంటే జనాలది ఒక ఎడ్యుకేషన్ పెరిగింది. అప్పుడున్న కొన్ని మూర్ఖపు మనస్తత్వాలన్నీ ఈరోజు ముసలాళ్ళు అయిపోవటం, లేదంటే ఎక్స్పైర్ అయిపోవడం జరిగినాయి యాక్చువల్గా. అది సో ఆటోమేటిక్గా ఏంటంటే అదంతా ఎవరికి వచ్చేసింది. తర్వాత ఏంటంటే ఒక్కొక్కరిది ఈ చదువుకున్న తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని హై ఎడ్యుకేషన్ చదివించడం. సో దాంతో ఏంటంటే ఆటోమేటిక్గా కొంత డెవలప్ అవుతూ ఉంది. కానీ అవనిగడ్డ నియోజకవర్గంలో కొన్ని పక్క ఊళ్ళు ఉన్నాయి. సో ఏంటంటే ఈరోజు పిల్లల్ని చదివించడం వరకు ఓకే, కానీ ఈరోజు ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనే దాని మీద ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ ఎఫ్పిఓస్ కానీ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ పెట్టి తర్వాత తద్వారా వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎక్కువ ఇన్కమ్ వచ్చేది చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే అందరూ డెవలప్ అవుతారు. సో ఆదాయ వనరులను పెంచడం అనేది
ఇండివిజువల్ ఆదాయ వనరులు పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు అవనిగడ్డ నుంచి ఒకప్పుడు విజయవాడకి వెళ్ళాలంటే 3.5 గంటలు పట్టేది. ఈరోజు కరగట్ట రోడ్డు సరిగ్గా లేదు, అయినా కానీ గంటన్నరలో వెళ్తున్నారు. బందర్ నుంచి గంటన్నరలో వెళ్ళిపోతున్నారు వయా బందరు. సో ఏంటంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం వలన ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్ళటం కానీ, హైదరాబాద్ తీసుకెళ్ళటం కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తారు. చేసిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని లెవరేజ్ చేసుకుని ఈ ప్రజలు ఆదాయం పెంచుకోవటం అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా జరిగిపోద్ది. పైకి కనిపించదు కానీ, బట్ ఏంటంటే అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేపు డిఆర్డిఓ సైట్ వస్తుంది, మొదలు డిఆర్డిఓ సైట్ వస్తుంది, అది వర్క్ మొదలవుతుంది అది. సో ఆటోమేటిక్గా దాని వల్ల కొన్ని రోడ్లు డెవలప్ అవుతాయి. అది ఎక్కడి నుంచి చేస్తుంది అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ, బట్ రోడ్లు అయితే పడతాయి. సో ఏంటంటే నేను ఆలోచించేదంటే విజయవాడ నుంచి 1 అవర్లో అవనిగడ్డ రాగలిగితే ఆటోమేటిక్గా జనాల మనస్తత్వాలు, ఆదాయాలు అన్నీ మారుతాయి, అన్నీ పెరుగుతాయి. అది యాక్చువల్గా అది. సో అది నేను అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ నుంచి కొంచెం మెయిన్ వాళ్ళ ఇండివిజువల్గా పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్, మన రాజకీయాలన్నీ పక్కన పెడితే. ఏదేమైనప్పటికీ కూడా అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని మాతో పంచుకోవడం, మా 99 టీవీ ప్రేక్షకులకి అవనిగడ్డ నియోజకవర్గం తరపున ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఉపాధికి అవకాశాలు లాంటివన్నీ కూడా మీ విజనరీలో చూడడానికి మాత్రం చాలా సంతోషిస్తున్నాం. మా యొక్క ఈ కార్యక్రమానికి రావడానికి కూడా మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాం.